క్రోధాకారం కుశోజ్వల. క్రోధం అంటే కోపం, అంకుశం అంటే ఏనుగుని కంట్రోల్ చేసే ముల్లుగర్ర, ఉజ్వల అంటే ప్రకాశించేది. క్రోధ ఆకార అంకుశం అన్నారు. అంటే కోపం యొక్క రూపాన్ని ధరించిన లేదా కోపం చేసే పనిని చేసే అంకుశం అని అర్థం చేసుకోవచ్చు. ఇది మనలాంటి వాళ్లకు కలిగే కంట్రోల్ లేని ద్వేషపూరితమైన కోపం కాదు. ఇదొక లక్ష్యంతో కూడిన అవసరమైన ధర్మబద్ధమైన దైవిక ఆగ్రహం లేదా శిక్షణ. ఒక తల్లి తన బిడ్డ తప్పుదారిలో వెళ్తుంటే వాడి మంచి కోరి వాడిని సరిదిద్దడానికి ఎలా కోపపడుతుందో ఇది అలాంటిదే. ఆ కోపం వెనుక ద్వేషం ఉండలు, కేవలం బిడ్డ బాగు గురించిన ఆలోచన ఉంటుంది. అమ్మవారి క్రోధం కూడా అలాంటిదే. అంకుశం దేనికి గుర్తు? అది గైడ్ చేయడానికి, అదుపు చేయడానికి, ఆటంకాలను తొలగించడానికి వాడే సాధనం కదా. అవును, ఏనుగును అదుపు చేస్తుంది. అలాగే అమ్మవారు ఈ క్రోధాకార అంకుశంతో భక్తుల మనస్సులోని అదుపు తప్పిన ఇంద్రియాలను, చెడు ఆలోచనలను, అహంకారాన్ని, నెగటివ్ ఎనర్జీస్ని అదుపు చేస్తుంది. వాళ్ల ఆధ్యాత్మిక ప్రయాణంలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది. తప్పు మార్గాల వైపు వెళ్లకుండా సరైన మార్గంలో నడిపిస్తుంది. అంతేకాదు, అది ఉజ్వల ప్రకాశించేది. అంటే ఈ అంకుశం కేవలం నియంత్రించేది, శిక్షించేది మాత్రమే కాదు, జ్ఞానకాంతితో వెలుగుతూ సరైన మార్గాన్ని చూపేది కూడా. జ్ఞానకాంతితో వెలుగుతుందా? అవును, క్రమశిక్షణ ద్వారానే జ్ఞానోదయం కలుగుతుందని ఇది సూచిస్తుంది. ఇప్పుడు మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం కదా. అవును, ఈ అలాంటిది. ఎప్పుడూ, ఎవరిపై, ఎందుకు, ఎంత తీవ్రతతో కోపాన్ని చూపించాలో తెలిసిన వివేకం, పరిణితి వైపు, ఉన్నతి వైపు నడిపించడం కోసమే. క్రోధాంకుశం అవసరమైనప్పుడు సరిదిద్ది రక్షణ కల్పిస్తుంది.